నీతి కథలు బుక్ సమ్మరీ. కుస్తీ కిట్ స్టోరీ 1. వెంకటాపురం అనే గ్రామంలో విశ్వనాథ శర్మ అనే పహిల్వాన్ ఉండేవాడు. ఆయన పహిల్వాన్గా చుట్టుపక్కల గ్రామాల్లో బాగా ప్రసిద్ధిగాంచాడు. ఆయన పోటీలో పాల్గొంటే తప్పనిసరిగా గెలవాల్సింది. ఆయన పట్లంటే యువతకు బాగా ఇష్టపడతారు. వర్మ ఎక్కడ పోటీలో పాల్గొన్నా అందరూ వచ్చి చూసి ఆనందించేవారు. ఆయన కుస్తీ శిక్షణ కేంద్రాలు కూడా నడిపించేవారు. సుమారు 100 మంది వరకు వెంకటాపురం చుట్టుపక్కల గ్రామాలకు చెందిన యువత ఆయన వద్ద కుస్తీ పోటీల్లో శిక్షణ తీసుకునేవారు. కుస్తీ పోటీలు ఏర్పాటు కోసం ఆయన చుట్టుపక్కల ఉన్న ఊళ్ళలో నుంచి ఆహ్వానాలు వచ్చేవి. వర్మ ఎప్పుడూ శిక్షణ కార్యక్రమాల్లో క్షణం తీరిక లేకుండా ఉండేవాడు. నాగభూషణం అనే ఒక యువకుడు వర్మ వద్ద మల్లయుద్ధ శిక్షణ తీసుకోవడానికి చేరాడు. దీర్ఘకాలం కష్టపడి విద్యను నేర్చుకుందామనే స్వభావం అతనికి లేకపోవడంతో ఏదైనా వెంటనే నేర్చుకోవాలనే భావించేవాడు. ఎంతటి పనైనా వెంటనే అయిపోవాలనుకునేవాడు. ఎంతటి కార్యక్రమైనా ఇట్టే పూర్తి చెయ్యాలనుకునేవాడు. మల్లయుద్ధ సాధనపై కూడా అటువంటి అభిప్రాయమే అతనికి ఉండేది. వీలైనంత త్వరగా కుస్తీ పాఠాలను పూర్తి చేసి పోటీలో పాల్గొనాలని భావించాడు. మొదటి రోజు వ్యాయామశాలకు వెళ్ళి సాధన చేస్తున్న వారిని కలిశాడు. ఇక్కడ కుస్తీ సాధనకు ఎంత కాలం పడుతుంది అని అడిగాడు. కనీసం ఏడాది కుస్తీలో ప్రాథమిక అంశాలే నేర్పుతారు. ఆ తర్వాత మరో 2 ఏళ్ళు సాధన చేయాల్సి ఉంటుంది అని వారు తెలిపారు. అయితే నేను ఏడాది పూర్తి చేసిన వారితో చేరుతాను అన్నాడు. అలాగే ఏడాది తర్వాత కుస్తీ సాధన పూర్తి చేసిన వారితో కలిసి కుస్తీ సాధన పూర్తి చేశాడు. ఆ తర్వాత వెంటనే మల్లయుద్ధంలో పోటీలో పాల్గొన్నాడు. మల్లయుద్ధంలో అంత పట్టు లేకపోవడం వల్ల పాల్గొన్న అన్ని పోటీలో ఓడిపోసాగాడు. అతన్ని చూసిన అందరూ గేలీ చేయసాగారు. నీవేం కుస్తీ యోధుడివి, నేర్చుకొనిరా అంటూ మొహం మీదే విమర్శించసాగారు. ప్రేక్షకుల నుంచి ఇటువంటి విమర్శలు రావడంతో నాగభూషణం కంగు తిన్నాడు. వెంటనే గురువు దగ్గరికి వెళ్ళాడు. జరిగిందంతా వివరించాడు. క్షమాపణలు కోరాడు. అప్పుడు గురువు గారు నేర్వక ముందు పరుగు కోసం తాపత్రయపడితే ఇటువంటి అనుభవాలే ఎదురవుతాయి అని హితబోధ చేశాడు. నాగభూషణం చేసిన తప్పు చింతించి అన్నిటికీ దగ్గర దారులు ఉండవని గ్రహించాడు. మళ్ళీ కుస్తీ పాఠాల్లో మొదటి నుంచి సాధన ప్రారంభించాడు. అనది కాలంలోనే ప్రావీణ్యం సాధించారు. గురువుగారు ఆశీస్సులతో పోటీలో పాల్గొని విజయాలను సాధించాడు. నీతి: గురువు ఆశీస్సులు లేనిదే విద్య అబ్బదు.